4 రోజుల నుండి వర్షాలు పడుతుండటం చూసి పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న తన ఇంటిని చూస్తూ కుమిలిపోతుంది. ఇంతలో అక్కడికి ఇందు బిందులు వస్తారు. కన్నీళ్లు పెట్టుకుంటున్న తమ తల్లి పార్వతిని చూసి, ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు? నువ్వలా ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. ఏమైందో చెప్తేనే కదా మాకు తెలిసేది. ఇలా ఒంటరిగా ఏడుస్తుంటే సమస్యలన్నీ తీరిపోతాయా? బయట చూస్తే వర్షం జోరుగా పడుతుంది, ఇంట్లో నువ్వేమో ఇలా ఏడుస్తున్నావు. పాపం చెల్లి చూడు ఎలా బాధపడుతుందో. నువ్వేడవటానికి కారణమేంటి? ఏమైందో చెప్పమ్మా. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఇలాంటి వర్షమే కురిసిందమ్మా. వర్షమే కదా మామూలు అనుకున్నాను, కానీ ఆ తర్వాతే తెలిసింది అది తుఫానని. ఆ తుఫానులో మీ నాన్న మనల్ని కాపాడి తను బలైపోయాడమ్మా, బలైపోయాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నాన్న నిద్రలో చనిపోయాడని చెప్పావు కదా. మీరు బాధపడకూడదని అలా చెప్పాను. భీకరమైన తుఫానులో మన ఇల్లు కూలిపోయింది. ఆ సమయంలో మీ నాన్న మన ముగ్గురిని కాపాడాడు. కాని తను మాత్రం వరద ప్రవాహానికి కొట్టుకుపోయి ప్రాణాలు వదిలాడు. నేను చూస్తుండగానే మీ నాన్న చనిపోవటం ఇప్పటికీ నా మనసులో అలాగే ఉంది. ఆ సమయంలో అక్కడుండకుండా మిమ్మల్ని తీసుకుని దూరంగా వచ్చేశాను. అంటే ఇది మనిల్లు కాదా అమ్మా? ఇది మనిల్లేనమ్మా. ఇక్కడికి వచ్చి నేను కూలి పనులకి వెళ్ళాను. తర్వాత ప్రభుత్వం వాళ్ళు నాకు ఇక్కడ భూమి ఇచ్చారు. ఆ భూమిలోనే నేను ఇల్లు కట్టుకుని ఉన్నానమ్మా. ఈ రోజు మన ఇల్లు మాత్రమే కాదు, ఊళ్ళోని చాలా ఇల్లు కూలిపోయాయి. ఇప్పటికీ ఆ దృశ్యాలన్నీ నా కళ్ళ ముందే మెదులుతున్నాయమ్మా. అంటూ పార్వతి కుమిలి కుమిలి ఏడుస్తుంది. పార్వతి అలా ఏడుస్తుంటే ఇందు బిందులు తమ తల్లిని ఓదార్చారు. 10 ఏళ్ల క్రితం జరిగిన దానికి ఇప్పుడు బాధపడితే ఎలాగమ్మా? నువ్వెప్పుడు ఇంతే. మనకిప్పుడు ఎలాంటి సమస్య రాలేదు కదమ్మా, అయినా నువ్వలా ఏడిస్తే ఇలా చెప్పు. అది కాదమ్మా, ఇప్పుడు మన ముందు ఈ ఇంటి పరిస్థితి చూసారా? ఇది 10 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు, చాలా పాతదైపోయింది. ఈ వర్షానికి ఇది కూలిపోయేలా ఉందమ్మా. దీన్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ఇది కూలిపోతే ఎలా చెప్పు? అలా ఏం జరగదమ్మా, ఏం జరగదు. నువ్వేం భయం పెట్టుకోకు. ఇది సాధారణ వర్షమే అంట, ఇంకొక రోజు మాత్రమే కురుస్తుంది. అంత మాత్రానికే భయం పెట్టుకుంటే ఎలాగమ్మా? అక్క, నువ్వన్న అమ్మకి చెప్పవే. భయపడకమ్మా, భయపడకు. మేమున్నాం కదా. మేము ఆడపిల్లలం, ఏం చేస్తాంలే అనుకుంటున్నావా? అయ్యో, నేనలా ఆలోచించలేదమ్మా. మీరు నా బంగారాలు. మిమ్మల్ని తక్కువగా చూస్తానో చెప్పండి. సరే పదండి, వెళ్ళి తిందురు. మీకోసం ప్రత్యేకంగా ఈ రోజు ఒక వంట చేశాను. ఏంటమ్మా అది ప్రత్యేకమంటున్నావు? అదేనే, మీకు ఇష్టమైన చింత చిగురు కూడా చేశాను. ఇష్టంగా తింటారు కదా. అవును, అదంటే నాకు చాలా ఇష్టం. అలా ఇందు బిందులు సంబరపడిపోయారు. పార్వతి తన 2 కూతుర్లకు అన్నం వడ్డిస్తుంది. చింత చిగురుతో అన్నం తింటున్న ఇందుకు ఒక సందేహం కలిగింది. అవును, ఇంతకీ నీకు చింత చిగురు ఎక్కడ దొరికింది? ఆ పొలిమేర దగ్గర వెదురు చెట్లున్నాయి కదా, అక్కడే ఒక చింత చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గరే చింత చిగురు తీసుకొచ్చాను. నీకిష్టమని ఈ వర్షంలో వెళ్లి మరీ తీసుకొచ్చాను. వరదలు ఎక్కువవుతున్నాయి కదమ్మా, ఈ సమయంలో అక్కడికి వెళ్ళటం అవసరమా చెప్పు? ప్రమాదం జరుగుంటే ఏంటి పరిస్థితి? అయ్యో, మీరనుకున్నట్టుగానే ప్రవాహంలో కొట్టుకుపోయేదాన్ని. కాని అక్కడే నా చేతికి ఆ వెదురు కర్ర దొరికింది. దాన్ని పట్టుకోవటం వల్ల వరదల్లో కొట్టుకుపోకుండా ఉండగలిగాను. పార్వతి అలా చెప్పగానే ఇందు బిందులు షాక్ అవుతారు. పార్వతిని పట్టుకుని బాధపడతారు. ఇంకెప్పుడు అలా చెయ్యకమ్మా. క్షణంలో ఎంత పని జరిగింది. నేను లేనప్పుడు అలా చెయ్యకు. చూడమ్మా, పోయే ప్రాణులు ఎప్పుడైనా పోతాయి. వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సంతోషంగా బ్రతుకుతూ ఉండటమే గొప్ప. ఇలాంటి మాటలు చాలానే మాట్లాడుతుంది. సరే, నువ్వు కూడా అన్నం తినమ్మా. అలా ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ తింటారు. ఇక మరుసటి రోజు కూడా వర్షం పడుతూనే ఉంది. ఆ వర్షాన్ని చూసి ఇందు బిందు, ఏంటక్క, అమ్మ చెప్పిందే నిజమవుతుందేమో కదా. ఈ వర్షం ఆగటం లేదు, మా నిన్ను కూలిపోతుందేమో కదక్క. నాకు అదే భయంగా ఉంది చెల్లి. నిన్న అమ్మ చెప్పినవన్నీ వింటుంటే చాలా భయం వేసింది. ఆ రోజు నాన్న మనల్ని కాపాడి
చనిపోయాడని తెలిసి నా మనసు ఎలా బాధపడిందో మాటల్లో చెప్పలేను. అవునక్క, ఆ రోజు తుఫాను లేకుండా ఉండుంటే నాన్న ఈ పాటికి బ్రతికుండేవాడు. మన కోసం అన్నీ చేసేవాడు. మనం నాన్నని బాగా చూసుకునే వాళ్ళం కదక్క. నాన్న లేని లోటు అమ్మ తీర్చింది. మనల్ని కొడుకుల కంటే ఎక్కువగా ప్రేమించి పెద్ద చేసింది. అలాంటి అమ్మని మనం బాగా చూసుకోవాలి. ముందైతే మనం మనల్ని రక్షించుకునే ఉపాయం ఆలోచిద్దామక్క. ఒకవేళ వరదలు వచ్చినా మన ఇల్లు కొట్టుకుపోకుండా చూసుకోవాలి. మనం జాగ్రత్తగా ఉండాలక్క. నిన్న అమ్మ ఒక విషయం చెప్పింది. మన కోసం చింత చిగురు తీసుకొస్తుండగా వరదలు వచ్చాయని, వాటిలో కొట్టుకుపోకుండా అక్కడే ఉన్న వెదురు కర్రను పట్టుకున్నానని అమ్మ మనతో చెప్పింది కదా. అవునక్క, అవును. అయితే నేను ఆ వెదురు కర్రతోనే ఇల్లు తయారు చేస్తానే, కానీ ఈ విషయం అమ్మకు తెలియకూడదు. తెలిస్తే ఏమవుతుందక్క? అమ్మ కూడా మనకి సాయం చేస్తుంది కదా. లేదే, ఇప్పటికే అమ్మ చాలా భయపడుతుంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని కంగారు పడుతుంది. అందుకే మనం ఏం చేసినా అమ్మకి తెలియకుండా చేయాలి. ఇక పని చేయి, నువ్వు వెళ్ళి అమ్మ దగ్గరే ఉండు. నేను అక్కడికి వెళ్లి వెదురు కర్రలతో ఇంటిని తయారు చేసే పనిలో పడతాను. అమ్మ అడిగితే ఏం చెప్పను? గదిలో పడుకొని ఉందని చెప్పు, కాస్త తలపోటుగా ఉందని చెప్పు. నాకేదైనా ఇస్తే నువ్వే తీసుకొచ్చి గదిలో పెట్టు, సరేనా? అలాగే అక్క, ఇక నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అలా ఇందు బిందులు అనుకున్నారు. ఇందు వెదురు బొంగుల వద్దకి వెళ్తుంది. అలా వర్షం పడుతుంటే లెక్క చేయకుండా వెళ్తుంది ఇందు. అలా చాలాసేపు అవుతుంది. ఆ రోజు సాయంత్రం వర్షం ఇంకాస్త ఎక్కువైంది. అది చూసి పార్వతి భయపడుతుంది. అమ్మా, భయపడద్దు, మనకేం కాదమ్మా. బిందు, అప్పుడు పిలవ్వే. అవతల మనం ప్రమాదంలో ఉన్నాం. ఈ ఇల్లు కూలిపోయే స్థితిలో ఉంది. ఎప్పుడు కూలుతుందో చెప్పలేం. వెళ్ళి అక్కను తీసుకురాపో. ఎందుకమ్మా అలా భయపడతావు? మన ఇంటికి ఏం కాదు. అక్కని కాసేపు పడుకోనివ్వు, పాపం తలనొప్పి అంటుంది కదా. బిందు అలా అంటూ ఉండగానే ఉరుములు మెరుపులు ఎక్కువవుతాయి. ఇక ఇల్లు కూడా ఓ వైపు కూలుతున్నట్టు అనిపిస్తుంది. అది గమనించిన పార్వతి, అయ్యో అయ్యో బిందు, మీ అక్క ఇంట్లోనే ఉంది కదా, వెళ్ళు, దాన్ని తీసుకురావే, మన ఇల్లు కూలుతుంది. అమ్మా, అలా అరవకు, అక్కకేం కాదు, ముందు నువ్వు దూరంగా వచ్చేయ్. నేను అనుకున్నట్టే జరుగుతుంది. ఈ ఇల్లు కూలిపోతుంది. దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా బిడ్డల్ని ఎలాగైనా కాపాడుకోవాలి. అమ్మ బిందు, నువ్వు వెళ్ళి అక్కని తీసుకొచ్చేసాయి. మనం ఇక్కడి నుండి ఎలాగైనా బయటపడదాం. అమ్మా, నా మాట వినమ్మా, కాసేపు ఊరుకో. ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు? అవతల అక్క ప్రాణాపాయ స్థితిలో ఉంది, దాన్ని కాపాడాలి కదా. అమ్మా, అక్కకేం కాదమ్మా, ఎందుకంటే అక్క మన ఇంట్లోనే లేదు. ఏంటి నువ్వు చెప్పేది? ఇంట్లో లేకుంటే మరి ఎక్కడుంది? నిజం చెప్పు, నా మీద ఒట్టేసి నిజం చెప్పవే. పార్వతి అలా గద్దించి అడిగేసరికి ఇక బిందు నిజం చెప్పాలనుకుంది. ఇంతలో ఒక్కసారిగా ఇల్లు కూలటం మొదలవుతుంది. వెంటనే ఇంట్లో నుండి బయటకు వచ్చేశారు బిందు, పార్వతి. అదే సమయంలో వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. అమ్మా బిందు, జాగ్రత్తగా పట్టుకో, నా చేతులు పట్టుకోమ్మా. నువ్వు జాగ్రత్తమ్మా. వరద ప్రవాహం ఎక్కువ ఉంటుంది కదే, మనం ఏదైనా చెట్టు పట్టుకోవాలి. లేదంటే ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఆ లోయలో పడటం ఖాయం. అమ్మా, నువ్వు జాగ్రత్త. పార్వతి బిందులు అలా బిక్కుబిక్కుమంటూ వరద ప్రవాహంలో తమ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇందులో ఒక్కసారిగా వరద ప్రవాహం ఎక్కువవుతుంది. అయ్యో దేవుడా, నా బిడ్డను కాపాడుకోలేకపోతున్నానే. అమ్మ బిందు, జాగ్రత్తగా పట్టుకో. వరద ప్రవాహం ఎక్కువైంది. ఇంతకీ ఇందు ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఏమైపోయింది? అది బాగుంది కదా, దానికేం కాలేదు కదా? నిజం చెప్పవే, చచ్చేలోపు నిజం చెప్పు. అమ్మా, అది అక్క. అలా బిందు చెప్పడానికి ప్రయత్నిస్తుండగా దూరం నుండి కేకలు వినిపిస్తాయి. ఇందు అరుస్తూ వస్తుంది. వెదురు బొంగుల ఇంటిలో ఉన్న ఇందు అలా అరుస్తూ రావటం చూసి పార్వతి బిందులు ఆశ్చర్యపోతారు. నేను వచ్చేసాను, ఇక మీకేం కాదు, మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఇదిగో ఈ వెదురు బొంగుల ఇంట్లోకి వచ్చేయండి. అదిగో అమ్మా, అక్క వచ్చేసింది. ఇంతసేపు తన వెదురు బొంగుల ఇంటిని తయారు చేసే పనిలో ఉంది. ఆ విషయం నీతో చెప్పొద్దని చెప్పింది. నాకెందుకు చెప్పొద్దండి? నీకు చెప్తే నువ్వెక్కడ తను చేసే పని ఆపేస్తావోనని భయపడిందమ్మా. పార్వతి బిందు వరద ప్రవాహంలో కొట్టుకుపోతుండగా ఇందు అక్కడికి తన వెదురు బొంగుల ఇంటితో చేరుకుంది. ఇక అప్పుడే పార్వతిని, బిందును తన ఇంట్లోకి వచ్చేలా చేస్తుంది.
పార్వతి బిందులు ప్రాణాలతో బయటపడతారు. తన కూతురు ఇందు చేసిన పనికి ఆశ్చర్యపోయింది పార్వతి. ఏంటమ్మా ఇది ఇదెలా చేయాలనిపించింది నీకు? దీనికి కారణం నువ్వేనమ్మా. మొన్న నువ్వు మాతో అన్నావు కదా, వరద ప్రవాహంలో వస్తుంటే వెదురు కర్రని పట్టుకున్నానని. ఆ విషయం ఆలోచిస్తుంటే నాకు దాంతో ఇల్లు తయారు చేద్దామనిపించింది. ఇక వెంటనే అక్క అక్కడికి వెళ్లి వెదురు బొమ్మలతో ఇల్లు తయారు చేసేసింది. మంచి ప్రయత్నం చేసావమ్మా. ఇప్పుడు మనం ఈ ఇంట్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చమ్మా. వెదురు బొంగులు నీటిలో తేలియాడుతాయి కదా, కాబట్టి మనం ఈ ఇంట్లో ఉంటే నీళ్లలో మునిగిపోము. ఇది నీటిపై తేలియాడుతుంది, కాబట్టి ఈ ఇంట్లో ఉంటూ మనం ప్రయాణం కూడా చేయొచ్చన్నమాట. అబ్బబ్బా, భలే భలే అక్క, అద్భుతం చేసింది కదమ్మా అక్క. నిజంగానే అద్భుతం తల్లి. మీరు నా కూతుర్లై పుట్టినందుకు నాకు గర్వంగా ఉంది. ఇలాంటి వెదురు బొంగుల ఇల్లు ఆ రోజుల్లోనే ఉండుంటే నేను మీ నాన్న ప్రాణాలు కాపాడుండేదాన్ని. అవన్నీ వదిలేయమ్మా. ఇకపై మనం ఎవ్వరి ప్రాణాలు పోకుండా కాపాడొచ్చు. ఎక్కడ వరదలు వస్తాయో అక్కడికెళ్ళి మనం నీటిలో మునిగిపోతున్న వాళ్ళని కాపాడొచ్చు. నిజంగా గొప్ప పని చేసావు తల్లి నువ్వు. మేము నీ బిడ్డలమమ్మా. అన్నీ నీ నుంచే మాకు ఈ అలవాట్లు వచ్చాయి. అలా ఇందు బిందులని చూసి మెచ్చుకుంది పార్వతి. ఆ తరువాత ఎంత భారీ వర్షమైనా తుఫానైనా దేనికి భయపడదు పార్వతి. ఇందు చేసిన వెదురు బొంగుల ఇంట్లో ఉంటూ అక్క చెల్లెళ్ళు తమ తల్లి పార్వతిని సంతోషంగా చూసుకుంటారు. హాయిగా బ్రతుకుతారు.